ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ బెల్లం కొబ్బరి ఉండలు. బెల్లంతో చేసే ఈ కొబ్బరి ఉండలు టేస్ట్ ఎంత బాగుంటుందో హెల్త్కి కూడా అంతే మంచిది. అలాంటి ఈ కొబ్బరి ఉండలు చేయడం పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు, కాకపోతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ యూజ్ చేయాలి. అంతేకాకుండా ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా ఉంటే మనకి జ్యూసీగా కొబ్బరి ఉండలు అనేవి ఉంటాయి. ఈ కొబ్బరి ఉండలు మనకి 10 to 15 days వరకు స్టోర్ ఉంటాయండి. ఇంకా లేట్ చేయకుండా టేస్టీ బెల్లం కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం నేనైతే ఇక్కడ 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. ఇక్కడ 4 చెక్కలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కొబ్బరి కోరుకునేది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోవచ్చు. ఈ కొబ్బరి నాకు 1 గ్లాస్ వచ్చింది. ఇక్కడ మనం 1 గ్లాసు కొబ్బరి తురుముకి సగానికి కొంచెం ఎక్కువ బెల్లం అనేది వేసుకోవాలి. ఫైన్ పౌడర్ అయితే మనకి సగం బెల్లం అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి బెల్లం అనేది పూర్తిగా కరగనివ్వాలి. నేను కొంచెం పెద్ద ముక్కలుగా తీసుకున్నాను, సో సగానికన్నా కొంచెం ఎక్కువ బెల్లం అయితే తీసుకున్నాను. ఇది మొత్తం కరిగిపోయిన తర్వాత స్ట్రైనర్లో వేసి మొత్తం వడకెట్టుకోవాలి. ఇందులో డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే కూడా పోతాయి. మనకి బెల్లం అనేది కరిగితే సరిపోతుందండి. అది కూడా ఇక్కడ మీరు ప్లాస్టిక్ స్ట్రైనర్ అసలు యూజ్ చేయొద్దు, స్టీల్దే వాడాలి. ఇలా మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇది ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అదే దాంట్లో 1 గ్లాస్ కొబ్బరి తురుము ఉంది కదా, అది వేసుకుని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో దీని తర్వాత బెల్లం పాకం ఎప్పుడు వేయాలి, అలాగే పర్ఫెక్ట్ పాకం ఎలా చూడాలి అనే టిప్స్ అన్నీ కూడా ఫుల్ వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.